అడవుల నరికివేత, పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్, వెరసి వాతావరణంలో అనూహ్య మార్పులు. అవును, ఇప్పుడు ప్రకృతిని కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంది. ప్రకృతి సంరక్షణ అనేది కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని చాటిచెప్తున్నారు రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో 1,44 లక్షల రూపాయల భారీ వ్యయంతో నూతనంగా నిర్మించిన జిల్లా అటవీశాఖ కార్యాలయ భవనాన్ని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డితో కలిసి సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల ప్రజా పాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వన మహోత్సవ కార్యక్రమాలను పండుగలా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే సంగారెడ్డి జిల్లా బొంతపల్లి సమీపంలో ప్రకృతి ప్రేమికులను కట్టిపడేసేలా అమృతవనం, హరితవనం పేర్లతో 2 ఆధునిక ఎకో పార్కులను అద్భుతంగా అభివృద్ధి చేశామని వెల్లడించారు. సంగారెడ్డి మరియు పరిసర ప్రాంతాల ప్రజలు తమ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి హాయిగా గడిపేందుకు, ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు ఈ పార్కులలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించినట్లు మంత్రి వివరించారు. అంతేకాదు పర్యాటకుల నుండి వచ్చే స్పందనను బట్టి భవిష్యత్తులో ఇక్కడ రాత్రి వేళ బస చేసే సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఒక సూపర్ గుడ్ న్యూస్ చెప్పారు. ఇక అడవుల సంరక్షణ, వన్యప్రాణుల రక్షణ విషయంలో అటవీశాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందని మంత్రి తెలిపారు. రిజర్వ్ ఫారెస్టుల చుట్టూ పటిష్టమైన ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం ద్వారా అడవి జంతువులు గ్రామాల్లోకి రాకుండా అడ్డుకట్ట వేస్తున్నామని చెప్పారు. త్వరలోనే నారాయణఖేడ్, జహీరాబాద్తో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కూడా ప్రకృతి వనాల ఏర్పాటుకు అనువైన స్థలాలను పరిశీలిస్తున్నట్లు మంత్రి కొండా సురేఖ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క మొక్కనైనా నాటి, దానిని ప్రాణంలా సంరక్షించాలని ఆమె పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ద్వారానే భావితరాలకు భద్రమైన, ఆరోగ్యకరమైన భవిష్యత్ అందించగలమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, బొంతపల్లి వద్ద ఏర్పాటు చేసిన అమృతవనం, హరితవనం పార్కులు పర్యావరణ సమతుల్యతకు ఎంతో దోహదపడతాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జయప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ సంజీవరెడ్డి, సంగారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ వనిత సంతోష్, జిల్లా అటవీశాఖ అధికారి మరియు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రామ్ దయాల్ రెబ్బా, R7 న్యూస్, సంగారెడ్డి.